మాజీ మావోయిస్టు అయినటువంటి తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న ఆయన కేంద్ర కమిటీ సభ్యుడిగా మావోయిస్టులో పనిచేసిండు. గతంలో లొంగిపోయిండు. నిన్న ఒక మీడియా ఛానల్తో ఆయనతో పాటు లొంగిపోయినటువంటి మావోయిస్టుతో కలిసి మీడియా ఛానల్ ముందు మాట్లాడిండు. దాంట్లో అనేక రకాల అంశాలని బయటికి తీసుకొచ్చిండు. మావోయిస్టులో ఉన్నప్పుడు కొంతమందిని చంపడం బాధగా అనిపించింది. దాంట్లో రివ్యూ చేసుకున్నాం, అది తప్పని ఒప్పుకున్నాం, ఏమేం దాడులు చేసినాం ఇవన్నీ కూడా మీడియా ముందు చెప్పిండు. ఆ విషయాలన్నీ కూడా ఇంకా మావోయిస్టుల్లోనే కొనసాగుతున్నటువంటి గణపతికి అట్లాగే మిసిన్ బెస్రాను ఇద్దరిని కూడా లొంగిపోవాలి, లొంగిపోతే ప్రాణాలు మిగులుతాయి, లొంగిపోవడమే ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం ఉండాలి, మావోయిస్టుల్లో ఉండి చేసేది ఏమీ లేదు, ప్రాణాలు పోవడం తప్ప అని ఈ ఆశన్న తక్కెళ్లపల్లి వాసుదేవరావు మీడియా ముందు చెప్పిండు. ఒక్కసారి తను మావోయిస్టులో ఉన్నప్పుడు ఏం చేసిండు, ఎట్లా రియలైజ్ అయ్యింది అనేటువంటి విషయాన్ని మీ ముందు తీసుకొద్దాం. వాళ్ళని చంపడం తప్పే అన్నాడు. ఎవరిని చంపడం తప్పే అనేటువంటిది ఒకసారి చూద్దాం. 2013 నాటి జీరామ్ ఘాటి ఘటన తప్పిదమే. అంటే జీరామ్ ఘాటి ఘటన మనందరికీ తెలిసిందే మావోయిస్టుల్లో. అయితే అప్పుడు మావోయిస్టు పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు పోవడంలో భాగంగా ఆ జీరామ్ ఘాటి ఘటన 2013లో జరిగింది. ఆ దాడి జరిగిన తర్వాత మావోయిస్టులంతా కూడా దాని మీద రివ్యూ చేసిరట. ఆ రివ్యూలో ఆ దాడి తప్పే అని వాళ్ళు ఆ రివ్యూలో భాగంగా వాళ్ళు చర్చించుకున్నారు. విధానపరంగా మావోయిస్టు పార్టీ వైఫల్యమే, గణపతి మిసిన్ బెస్రా బయటికి రావాలి, మాజీ మావోయిస్టు నేత తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అన్న మాటలు మీ ముందుకు చాలా డెప్త్గా తీసుకొస్తున్నాం. కేవలం వ్యూహంలోనే కాదు, విధానపరంగా మావోయిస్టు పార్టీ విఫలమైందని మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత రూపేష్ అలియాస్ ఆశన్న అన్నారు. పరిస్థితులకు ప్రతికూలంగా ఉన్నప్పుడే కాదు, అనుకూలంగా ఉన్నప్పుడు పతనాన్ని చూసిందన్నారు. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు పేరుతో ఈ మావోయిస్టుల మీద ఎన్కౌంటర్లు చేసి చంపుతుంది. ఇప్పుడు అనుకూలంగా లేవు పరిస్థితులు, కానీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఈ ఆపరేషన్ కగారు లాంటివి రానప్పుడు కూడా మావోయిస్టు పార్టీ కొన్ని తప్పిదాలు చేసింది అని ఈ రూపేష్ ఆశన్న చెప్పుకొచ్చిండు. 2013లో మే 25న జీరామ్ ఘాటిలో జరిగిన ఉదంతం తప్పిదమేనని, ఈ దాడిని క్షుణ్ణంగా మావోయిస్టు పార్టీలో సమీక్షించిరట, లోతుగా దాని మీద చర్చించిరట. ఎట్లా దాడి చేసినాం, ఆ దాడిలో ఏం మావోయిస్టు పార్టీకి ఏం లాభం వచ్చింది, ఈ దాడి చారిత్రక తప్పిదమే అనేటువంటిది ఫైనల్గా మావోయిస్టు పార్టీలో చర్చించిరట. అది పూర్తిగా తప్పుడు చర్యగా పేర్కొన్నారు. 10 ఏళ్ల క్రితమే మా పందాను మార్చుకోవాల్సిందన్నారు. తాజాగా సంచలనం సృష్టించిన జీరామ్ ఘాటి దాడి ఘటనలో పాల్గొన్న ధర్మా కమిటీకి చెందిన మాజీ మావోయిస్టు నేత చైతు అలియాస్ శ్యామ్తో కలిసి ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆశన్న ఈ రకమైనటువంటి వ్యాఖ్యల్ని చేసిండు. మరి ఈ పార్టీ అంతర్గత నిర్మాణం, మావోయిస్టు పార్టీలో అంతర్గత నిర్మాణం, పనితీరుపై స్పందిస్తూ వ్యూహాలను రూపొందించడానికి పార్టీలో ఒక బృందం ఉందని ఆశన్న వివరించిండు. ఆయుధాల కోసం విదేశాలపై ఆధారపడలేదని, తాము ఆయుధాలు సొంతంగానే తయారు చేసుకున్నామని ఆయన మీడియా ముఖంగా తెలియజేసిండు. ఎన్కౌంటర్ల సమయంలో భద్రతా దళాల నుండి స్వాధీనం చేసుకున్నవి లేదా సొంత వర్క్ షాపులలోనే తయారు చేసుకున్నయే ఆయుధాలని వాళ్ళు వాడిరట. ఏ దేశం నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోలేదు, దిగుమతి చేసుకోలేదు అనేటువంటిది స్పష్టం చేస్తుండు. తమ సహచరులో చాలామంది నైపుణ్యం కల మావోయిస్టులు ఉన్నారు. ఈ మందుగుండు సామాగ్రి కావచ్చు, గన్లు కావచ్చు, వెపన్స్ కావచ్చు, తయారు చేసేటువంటి స్కిల్స్, నైపుణ్యాలన్నీ కూడా ఆ మావోయిస్టుల్లోనే ఉన్నాయి. కాబట్టి సొంతంగా తయారు చేసుకున్న ఆయుధాలతోనే ఉద్యమాన్ని కొనసాగించడమని ఆశన్న చెబుతున్నాడు. ఇక్కడ మనం చూడొచ్చు, హిడ్మా లాంటి వాళ్ళు నాయకులు కూడా సొంత ఆయుధాలు, పేలుడు పదార్థాలు తయారు చేసుకున్నట మావోయిస్టు పార్టీలో ఉన్నప్పుడు. మరి ఈ జీరామ్ ఘాటి ఘటన ఎందుకు తప్పుడు నిర్ణయం అయిందో ఒకసారి చర్చిస్తే, ఈ సుదీర్ఘ పోరాటంలో తాము కొన్ని చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నామని, వాటి గురించి తాము ఇప్పటికీ తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని ఆశన్న తెలిపారు. అసలు జరగకూడని కొన్ని ఘటనలు కూడా జరిగాయని ఈ సందర్భంగా జీరామ్ ఘాటిలో ఏం జరిగిందో వివరించారు. ఈ ఘటనకు ముందే పోలీసుల రక్షణలో వస్తున్నానని తెలిసింది. పోలీసులపై
దాడి చేసి వారి వద్ద ఉన్న ఆయుధాలను లాక్కోవడమే తమ లక్ష్యంగా ఉందన్నారు. ఆ టార్గెట్తోనే దాడి మొదలుపెట్టామని, కానీ ఆ తర్వాత పెద్ద రాజకీయ నాయకులు రాబోతున్నారని వార్త తెలిసిందని. అంటే ముందుగా ఆ పోలీసుకి సంబంధించినటువంటి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళ మీద దాడి చేసి ఆ ఆయుధాలని గుంజుకోవాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు పోతే ఆ తర్వాత రాజకీయ నాయకులు వచ్చిర్రు కాబట్టి ఆ రాజకీయ నాయకుల్ని కూడా చంపేయడం జరిగింది. అది చారిత్రక తప్పిదమే. దానివల్ల ఇంకా మావోయిస్టు పార్టీ మీద నిర్బంధం పెరిగింది అనేటువంటిది ఆసన్న ఉద్దేశం అయి ఉండొచ్చు. అట్లాగే అక్కడ సల్వాజుడుం నేత అయినటువంటి మహేంద్ర కర్మను కూడా ఆయన మీద దాడి జరిగింది కదా, అది వాస్తవంగా జరగాలే, అది జరిగింది న్యాయమే అని ఆసన్న చెప్పుకొచ్చిండు. ఈ సందర్భంగా చైతు దాదా ఏదైతే జీరామ్ ఘాటి ఘటనలో ఉన్నాడో ఆ చైతు దాదా మాట్లాడిండు. ఆసన్న ఇప్పటిదాకా మాట్లాడినటువంటి అంశాలను మీ ముందుకు మాట్లాడినాం, ఇప్పుడు చైతు దాదా మాట్లాడినటువంటి అంశాలను మీ ముందు తీసుకొస్తున్నాం. సల్వాజుడు ఉద్యమాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన మహేంద్ర కర్మకు జరిగింది సరైన శిక్షనే అన్నారు. కానీ కాంగ్రెస్ నేతలను ఈ సల్వాజుడు మహేంద్ర కర్మను చంపడం కరెక్టే, కానీ దాంట్లో కాంగ్రెస్ నేతలను చంపడం కరెక్ట్ కాదు అనేటువంటిది ఈ చైతు దాదా చెప్పుకొచ్చాడు. ఆ ఘటనపై తాము సమీక్ష చేసుకున్నామని, వారి మరణానికి తాము క్షమాపణలు చెప్పాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే విద్యా రాయబారులను చంపి ఉండకూడదని, దాన్ని వేరేలా పరిష్కరించి ఉండొచ్చు అన్నారు. మరి అక్కడే ఇంకొక రనిత అనేటువంటి ఈ ఇద్దరితోటి చైతు దాదాతోటి అట్లాగే మావోయిస్టు ఆశలతోటి లొంగిపోయినటువంటి రనిత రూపేష్తో పాటు సరెండర్ అయినటువంటి మాడు విభాగం కార్యదర్శి రనిత కూడా మీడియా ముందు మాట్లాడింది. తను కేవలం 15 ఏళ్ల వయసులోనే మావోయిస్టు పార్టీలో చేరానని, ఆ సమయంలో తన ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతపు పెళ్లి చేయాలని చూశారని, కానీ తన జీవితంలో ఏదైనా సాధించాలనే ఉద్దేశంతో ఒక మహిళ అయినందున సంస్థలో తాను చేరినని, ఆ సంస్థలో చేరినప్పటి నుండి లొంగిపోయే వరకు తనకు ఎలాంటి వేధింపులకు గురి కాలేదని, అందరూ బాగా మావోయిస్టుల్లో చూసుకున్నారు, ఎలాంటి లోటు రాకుండా, తారతమ్యాలు రాకుండా, ఎలాంటి వేధింపులు లేకుండా చూసుకున్నారు అని రనిత తన మాటల్లో చెప్పింది. సామాజిక అసమానతలు, కుటుంబం ఒత్తిడి కారణంగానే చాలా మంది మహిళలు ఆయుధాలు పట్టాల్సి వస్తుందని తెలిపింది. గడ్చిరోలికి చెందిన ప్రాంతీయ కమిటీ సభ్యుడు బాజీరావు కూడా మీడియా ముందు మాట్లాడాడు. ఆ ప్రాంతంలో అంటరానితనం, దోపిడీలు ప్రబలంగా ఉండేవని, వాటిని ఎదిరించడం కోసం తాను మావోయిస్టుల్లో చేరిండని బాజీరావు చెప్పిండు. అయితే ఈ మీడియా సమావేశంలోనే ఆసన్న, రూపేష్, తక్కెళ్లపల్లి వాసుదేవరావు గణపతికి, మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి అయినటువంటి గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావుకు, అట్లాగే మిసిన్ బెస్రా జార్ఖండ్కు సంబంధించినటువంటి కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి మిసిన్ బెస్రా, ఆయనకు ఇద్దరికి కూడా ఒక సలహా ఇచ్చిండు. ఏమని? అజ్ఞాతంలో ఉన్న గణపతి, మిసిన్ బెస్రా ఇద్దరు అగ్రనేతలు బయటికి రావాలని ఆసన్న పిలుపునిచ్చిండు. తను 6 నెలలుగా వారందరినీ కోరుతున్నానని చెప్పారు. ఇప్పటికైనా పరిస్థితులను అర్థం చేసుకొని రాజ్యాంగ పరిధిలోకి వచ్చి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని ఆసన్న జాతీయ మీడియాకు ఇచ్చిన ఛానల్లో మీడియా ముఖంగా ఈ అగ్రనేతలైనటువంటి గణపతి, మిసిన్ బెస్రాలకు పిలుపునిచ్చిండు. మరి ఆసన్న పిలుపు మేరకు గణపతి, మిసిన్ బెస్రా లొంగిపోతారా? డెడ్ లైన్ కూడా కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి డెడ్ లైన్ 31 దాటి 2 రోజులు గడుస్తుంది. 2 రోజులు గడిచినా కూడా, అంటే మావోయిస్టులు ఇంకా బ్రతికే ఉన్నారు. ఆపరేషన్ కగారు విజయవంతం కాలేదు. అమిత్ షా కలలు కన్నటువంటి మావోయిస్టు రహిత భారతదేశం కాలేదు. దీనికి అమిత్ షా మరి ఏం సమాధానం చెప్తాడు? మావోయిస్టులు అమిత్ షాకి ఏమన్నా సమాధానం చెప్పాలని ఆలోచనలో ఉన్నారా? వేచి చూడాల్సిందే.